అన్న రన్నింగ్‌లో వెళ్తూ ఉంటే బండి ఆగిపోతుంది. అయితే ఇది కంప్లెయింట్ వెహికల్ కదా! పెట్టండి. ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పారు. ప్రెజెంట్ అయితే బండి ఆగిపోయింది. కీ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి సెల్ఫ్ కొడుతున్నాను. రాలేదు. పవర్ రాలేదు. అయితే ఇప్పుడు మనకి బండికి కార్బొరేటర్ కంప్లెయింట్ కాదు. ఇది పవర్ సైడ్ నుంచి కంప్లెయింటు. అంటే ఎక్కడో వైరింగ్ అనేది డ్యామేజ్ అయింది. లేపోతే పవర్ కాలిపోయింది. లేపోతే ఎక్కడైనా పిన్ లూజ్ అయింది. లేపోతే సీడే కాలిపోయింది. అంటే ఇది పవర్ సైడ్ నుంచి మనం చెక్ చేసుకోవాలిప్పుడు. అంటే పవర్ సైడ్ నుంచి చెక్ చేయాలి కాబట్టి మనకి రన్నింగ్‌లో పోతూ ఉండి ఆగిపోతుంది గదా! అందుకని మనం ఏం చేయాలంటే ముందర సీడే కాయిల్ చెక్ చేయాలి ఫస్టు. సీడే కాయిల్ ఎలా చెక్ చేయాలి? ఉంటే ఓకే. లేకపోతే ఏందంటే మనం ఈ కాయిల్ అనేది అదరగొట్టాలి. ఏ విధంగా అదరగొట్టాలి? ఏదైనా ఒక చిన్న రాడ్ తీసుకోండి. దీని మీద మెల్లగా తట్టండి. ఓకేనా? ఇలా తడితే ఏందంటే కాయలు అదరతది. ఇలాగే తట్టాలని గాదు. మనం తీసుకొని తట్టుకోవచ్చు. తట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పవర్ చెక్ చేస్తా చూడండి. ఓకేనా? పవర్ వచ్చేసింది. వచ్చేసింది కదా! ఇంకేం ప్రాబ్లమ్ లేదనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కట్ అయిపోద్ది పవర్. అందుకని ఏందంటే మనం ఈ బండిలో కంపల్సరీగా సీడే కాయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సీడే కాయిల్ అంటే ఏంటి? ఎక్కడుంటది? ముందర ఈ డోమ్‌లో ఉంటది భయ్యా. దీన్నే సీడే అంటారు. ఇక్కడ చూడండి హోల్ పడి గ్యాస్ లీక్ అయిపోయింది. గ్యాస్ లీక్ అయిపోయింది కాబట్టి ఈ కాయిల్ అనేది ఎప్పుడైనా పవర్ రావచ్చు. ఎప్పుడైనా పవర్ కట్ అయిపోవచ్చు. అందుకని ఈ కాయిల్ చేంజ్ చేయాలి. ఈ కాయిల్ చేంజ్ చేయాలంటే దాదాపు రూ. 2150 ఉంటది యాక్టివా కాయిలు. ఇది చేంజ్ చేసినందుకు ఒక రూ. 500 మనం చార్జ్ తీసుకొని ఇంక కస్టమర్‌కైతే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మన కంప్లెయింట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ.